ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. చాలా సినిమాలు మంచి ఆర్టిస్ట్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఏ సపోర్ట్ దొరకలేదమ్మా. వాళ్ళొక సోను సూద్ మాత్రం ఇంటికి వచ్చిండు, చూసిండు. ఎప్పటి నుంచి అమ్మా, ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆయనకి? 5 సంవత్సరాల నుంచి అవుతుందమ్మా. కాకపోతే చాలా 100ల పైన సినిమాలు చేశాడు ఆయన. ఎక్కువ చేసినాము. ఇంకా అంటే చాలా మంది ప్రభాస్ గారు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని. అదేనమ్మా, ఇప్పటికీ అదే చెప్తున్నారు. మీరు ఎవరికి అప్రోచ్ అవ్వలేదు ఆ టైంలో? పోవద్దు, చెప్పొద్దు అని అంటుండే. ఇప్పుడేమో నేనే అందరికి ఏమైనా సాయం చేయండి, ఏమైనా సాయం చేయండి అని. ఇప్పుడు నా పరిస్థితి అట్లా అయిపోయిందమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. చాలా సినిమాలు ఒక మంచి ఆర్టిస్ట్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీ సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఏ సపోర్ట్ దొరకలేదమ్మా మాకు. వాళ్ళొక సోను సూద్ మాత్రం ఇంటికి వచ్చిండు, చూసిండు, ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. కట్టిస్తాడని నమ్మకం కూడా ఉంది నాకు. పిల్లలకు కూడా ఏదైనా జాబ్ పెట్టిస్తా అని చెప్పిండు. ఇల్లు ఓన్ హౌస్ కాదు, ఓన్ హౌస్ కానీ సగం ఇల్లే కట్టి చూసిరుగా యూట్యూబ్. అప్పటికే సగం కట్టిండు ఆయన. ఇంకా కట్టలేడు. ఆయన హెల్త్ గురించి చూపించుకుంటుండే ఇక అప్పటి నుంచి. లేకుంటే మొత్తం ఇల్లు కట్టి 2 పెళ్ళిళ్ళు చేద్దామని ఆయన ఐడియా. ఆయనకు అట్లా అవుతుందని ఆయనకు కూడా తెలియదు కదా. ఉన్న పైసలన్నీ ఆయన పెట్టుకుని చూపించుకున్నాడు. అసలు ఆయన ఎవరిని అడగలేడు. కాకపోతే పోయిన సంవత్సరం మాత్రం ఆయన డబ్బులు లేకుంటే రోజు నన్ను ఫోన్ చేసి, అన్న ఇట్లా మా పరిస్థితులు బాగాలేదన్న అంటే ఆయన వచ్చి పాపం ఇంటర్వ్యూ చేసిండు. చేయంగానే ఆయన వెంటనే ఇక హాస్పిటల్ తీసుకొని పిఆర్కే హాస్పిటల్లో చూపించింది. పాపం వాళ్ళు కూడా డబ్బులు తీసుకోరు, అంత చేసి పంపించారు. మనోజ్ బాబు కూడా వస్తానని ఎందరూ రాలేడమ్మా. రాలేడమ్మా. వీడియో కాల్ చేసిండు కానీ రాలేడు, మాట్లాడలేడు. అంటే చాలా మంది ప్రభాస్ గారు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని. అదేనమ్మా, ఇప్పటికీ అదే చెప్తురు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి దాంట్లో అదే పెడుతురు. అసలు అమౌంట్ ఇచ్చేటోళ్ళు కూడా ఎవ్వరు ఇస్తలేరు. అంటే ఇది మస్తు డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నట్టు. అసలు మా చుట్టాలు కూడా సాయం చేయాలనుకుంటే అందరూ సాయం చేస్తారు. ఈ ఫేక్ న్యూస్ వల్ల ఎవ్వరు చేస్తలేరు. అంత డబ్బులు ఉంటే మేము ఇట్లా వీళ్ళకి ఫోన్లు చేసి ఎందుకు కడతామమ్మా చేయమని. ఇట్లా అన్ని ఫేక్ న్యూస్లు, ఇప్పటికీ ఫేక్ న్యూస్లే. ఇంతవరకు అసలు మళ్ళీ ఎవ్వరొకరు కూడా సాయం చేయలేదు. కానీ అంత పెద్ద పెద్ద హీరోలతో చేసిండు ఆయన. మీరు కూడా చూసారు కదమ్మా, పెద్ద హీరోలతో. ఒక్క హీరో రాలే, ఒక్క హీరో కూడా వచ్చి ఫోన్ చేసి కనీసం మేము ఉన్నామమ్మా అని కూడా చెప్పలేదు. మీరు ఎవరికి అప్రోచ్ అవ్వలేదు ఆ టైంలో? నేను వాళ్ళ నెంబర్స్ లేవదో నాకు లేవు. అంటే షూటింగ్ అప్పుడు చూసినా కానీ నేను ఎప్పుడు పర్సనల్గా పోలేను. హాస్పిటల్ ఆల్మోస్ట్ ఒక 10 days ఉన్నారు. 10 days ఖర్చు కూడా 3 వారాలు ఉన్నామమ్మా. 3 వారాలు. అసలు చెప్పాలంటే 5 సంవత్సరాల నుంచి పోతూనే ఉన్నాము. ప్రతి జాగా పోయినా, ఎక్కడ హాస్పిటల్లో పోయినా నేను 4 రోజులు ఖచ్చితంగా ఉంటుంటివి. అన్ని హాస్పిటల్లో ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మాత్రమే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇచ్చిన పైసలతోనే చూపించుకున్నాను. ఎందుకంటే షూటింగ్ నువ్వు పోతలేడు, డబ్బులు లేవు. వాళ్ళతో ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు మాత్రమే నడిచినాయి ఇప్పటిదాకా. పేరు సంపాదించండు కానీ ఆస్తులు అంతస్తులు సంపాదించలేను. అలా అనాథలకు ఇస్తుండే, ప్రతి నెల 50,000 పంపిస్తుండే. ఆయన చుట్టాలకు అందరికి, ఇట్లా బయట అందరికి, మా చుట్టాలకైనా వాళ్ళ చుట్టాలకైనా అందరు పెట్టేటోడే కానీ ఆడుకునేటోడు కాదు ఆయన. ఇప్పుడు ఆయన అడుకోవాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి అమ్మా, ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆయనకి? 5 సంవత్సరాల నుంచి అవుతుందమ్మా. కాకపోతే లోపల చూయించుకుంటుండే. ఇక్కడ సీమ్ వచ్చిందంటే ఆపరేషన్ చేసారు. ఆ తగ్గంత లోపలనే మళ్ళీ షుగర్ ఎక్కువైపోయింది. 600 షుగర్ అయింది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ కాలికి స్టార్ట్ అయింది. ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ కాలికి స్టార్ట్ అయింది. దాని తర్వాత డెన్సిస్ స్టార్ట్ అయింది 3 సంవత్సరాల నుంచి. డెన్సిస్ తినం పోవాలి రావాలి, ఆయాసపడడం, ఒక్కరు పోకుండా ఆయాసం రావడం.
ఇట్లా మొన్నటి దాకా చాలా అట్లనే పోయిండు. వచ్చిన తర్వాత మొన్న ఒక నెల అదే చావుకు ముందు కడుపు అంతా ఉబ్బిపోయి ఆయుసం పడుతుంది బాగా. అప్పుడు కూడా మన డబ్బులు లేవు. ఎట్లా ఏ దవాఖాన తీసుకోవాలని బాగా ఆలోచించి ఏమన్నా కానీ సోమ్య తీసుకుని మా ఇంటి పక్కకే సోమ్య తీసుకుపోతే లేదమ్మా నేను చూడను, ఆయనకు చాలా పరిస్థితి బాగాలేదు, ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చెప్పి బోడుపల్లి తీసుకెళ్ళినాం. బోడుపల్లి మన డబ్బులు లేవు. ఆడ పైసలు ఇస్తేనే పట్టుకొని చూస్తారు, లేకుండా చూస్తారు. అస్సలు డబ్బులే లేవు మా దగ్గర. ఆయన ఫోన్లోనే అన్ని ఎతికి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిన, అన్న ఇట్లా మా ఆయన పరిస్థితి ఇట్లా ఉందన్న, ఏమైనా పైసలు ఇస్తేనే హాస్పిటల్లో చూస్తారన్న చూడండి. ఒక వెంటనే 20,000 డబ్బులు వేసిండు. ఆయన 20,000 వేయంగా ఆయన కట్టిన ఆయన కడితేనే ట్రీట్మెంట్ చేస్తారు, కట్టకుండా ట్రీట్మెంట్ చేస్తారు. మళ్ళీ అక్కడ బొడుపులో ఒక సాయి అన్నట్టు ఆయన ఉంటాడు, మెట్టు సాయి అన్న అంటాడు. ఆయన పాపం 30,000 తెచ్చి ఇచ్చిండు, అవి కూడా కట్టేసినాం. లేదన్నా 4,50,000 అయినాయి అక్కడ కూడా. మళ్ళీ అక్కడ నాకు నచ్చలేదు, అక్కడ వద్దు పిఆర్కే తీసుకోదాం ఎన్ని పైసలు కానీ అంటే మళ్ళీ పిఆర్కే తీసుకో. అక్కడ పోయినాక అంత అదైందమ్మా, ఏం చేయలేము, దేవుని భారమే అని చెప్పారు. కానీ బతికే వస్తాడు అనుకున్నా కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదమ్మా నేను. గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమి ఆర్థిక సహాయం ఏం రాలేదమ్మా? ఎవ్వరు రాలేదమ్మా, చెప్తున్నాను కదా, అసలు ఎవ్వరు కనీసం రాలే, కనీసం ఫోన్ కూడా చేయలే. అమ్మ నేను ఉన్నమ్మా అని ఒక్క హామీ కూడా ఎక్కడో ముంబైలో ఉంటాడు ఆయన వచ్చింది మా ఇంటికి కానీ వచ్చి ఏదో ఒక హామీ చెప్పిండు, ఇల్లు కట్టిస్తా, పిల్లలకు జాబ్ పెట్టిస్తా, అదే చాలు కదమ్మా. ఒక్క హీరో ఎంతమంది హీరోలతో చేసినట్టు అంతమంది హీరోలతో ప్రతి హీరోతో చేసినాడు, ఒక్క హీరో రాలే. సోను సూద్ కూడా చాలా కాంబినేషన్ చేసిండు, మంచిగా చేసిండు. మా ఇంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి. సోను సూద్ని కూడా అడిగిండు పోయి అప్పుడు, సార్ నాకు ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయింది సార్ అంటే, నేను చేపిస్తాను రా అంటే ఈయన పట్టించుకోలేడు, ఈయన కూడా కొంచెం పట్టించుకోలేడు. కొంచెం మంచిగా ఉంటా అని మంచిగా ఉన్నా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే కూడా నీకెందుకు, నాకు తెలుసు, నీకు తెలుసా నాకు తెలుసా ఇట్లా మాట్లాడడం. చెప్తే కూడా వినడు. నేను మంచిగా ఉన్నా, తెల్లారితే మళ్ళీ అనుకుంటాడు, పోదామంటాడు, రాడు హాస్పిటల్కి ఇట్లా. అట్లా కొంచెం ఆయన కూడా కొంచెం మొండితనం చేసినమ్మా, రమ్మంటే రాకపోవడం. అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, పోయి నేను ఎవరిని అడగాలి, ఆయన ఎవరిని అడగద్దు అంటాడు, రూపాయి అడగద్దు అంటాడు. ఆయన దగ్గర పైసలు లేకున్నా నా ₹1,00,000 ఉన్నాయి అంటాడు. అట్లాంటి మనిషి ఆయన, అడగడు అసలు. ఇట్లా ఇంటర్వ్యూ కూడా అసలు చెప్పొద్దు అంటాడు. అట్లాంటిది ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది అందరికి. అది పరిస్థితి అమ్మా మాది. ఇప్పుడు పూజ చేసేది మాకు ఆయనకు 100 మందికి 200 ఇష్టం, అంత డబ్బు ఎంత ఉంటే అంత భోజనాలు పెట్టి పంపించాలి. అట్లా అని కూడా కొంచెం వెనక ముందు అవుతున్నాను నేను బాగా. చాలా 100ల పైన సినిమాలు చేశాడు ఆయన. ఎక్కువ చేసినాము. ఇంకా సినిమాలు అవకాశాలు ఆగిపోవడానికి కారణాలు ఏంటి? ఆగిపోలేదమ్మా, ఆయన వస్తున్నాయి ఆఫర్లు. ఆల్రెడీ నాకు నిమ్స్ లేచినప్పుడు కూడా షూటింగ్ ఆఫర్ ఉంది, చెప్పొద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే పాన బాగాలేదంటే మళ్ళీ షూటింగ్ చేయరు కదా. వస్తామన్నట్టుగా చెప్పిండు కానీ రాను అని చెప్పలేడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన షూటింగ్ లేదు, ఆయనకు చేతనైతలేదు పోవడం. ఆయనకు హెల్త్ కాలేదు కదా, ఆయనకు చేతనైతలేదు. ఆల్రెడీ వచ్చినాయి 3-4 షూటింగ్లు వచ్చినాయి. అట్లయినా కూడా అర్జున్ తెలుసు కదా, వాళ్ళ పాపది సినిమా రిలీజ్ అవుతుంది, అక్కడ పోయి చేసి ఇచ్చాడు. సగం సినిమా చేసిండు, మరి వాళ్ళు ఉంచారో తెలియదు. ఇక అక్కడ పోయి కూడా చేసి ఇచ్చాడు. అర్జున్ సార్ కూడా ఒక 50,000 ఇచ్చిండట హెల్త్ చూయించుకోని చెప్పిండు. అర్జున్ సార్ కూడా నాకు 50,000 ఇచ్చిండు, చూయించుకో మంచి చూయించుకో. విన్నాడు, రూపాయి ఉంటే వాళ్ళ పెడదాం వీళ్ళ పెడదాం ఆడిపోదాం వీడిపోదాం ఇట్లా ఉంటుంది. కానీ నా హెల్త్ చూయించుకుంటా, రేపు నాకు ఏమవుతుందో, మన నా పిల్లలు ఏమవుతారో అన్న అది ఆలోచన ఉంటుంది ఆయనకు. అట్లాంటి మనిషి ఆయన. పిల్లలను కూడా ఏం పని చేయనిపోతుండే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంత పని చేస్తావు, నేను ఉన్న రోజులు నేను చేస్తా మిమ్మల్ని అట్లా లాడుగా పెంచిండు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం పని చేయాలో కూడా తోస్తలేదు. ఏం చేస్తుంటారు మీ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే చేపల మార్కెట్లో చేపల కాడికే పోతాడు, పోతుండే. వాళ్ళ ధర పని చేయడమేంది, వీళ్ళ ధర పని చేయడమేంది. నేను ఉన్న రోజులు నేను చూస్తా, ఇట్లా ఏదో ఒకటి మాట్లాడడం, వాళ్ళని చేయకుండా. మా డాడీ ఇట్లా అన్నాడు కదా, వాళ్ళు ఒకటి ఉండడం అట్లా చేస్తుండే. పెద్దయినా సీజరింగ్ చేస్తాడు. ఆయనకు కూడా కొంచెం ఇక్కడ రావడందమ్మా, ఏం అంటే భోజన పని చేయలేడేమి, అది పరిస్థితి. నాకు ముఖాలు నొప్పి, నాకు ఆపరేషన్ చేస్తారా, నాకు 4 లక్షలు కావాలంటే నేను 4 లక్షలు నేను ఎవరిని అడగాలి. ఆయన అంటే సినిమాలో పని చేసి కాబట్టి ఆయనకి ఇచ్చారు. అది పరిస్థితి అమ్మా. చాలా మందికి ఇన్ని సినిమాలు చేస్తున్నారు,
చాలా డబ్బులు వచ్చి ఉంటాయి, చాలా ఆస్తులు ఉంటాయి, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు అనే ఒక పాయింట్ జనాల్లో ఇప్పటికీ అదే ఆడుతున్నామా. ఇప్పుడు కూడా మా చుట్టాలైనా ఎవరైనా అదే అంటారు. వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, మస్తు డబ్బులు ఉన్నాయి. మా దగ్గర మస్తు డబ్బులు ఉంటే వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేసి మాకు పూజ చూపించేది మా ఆయనకు ఏమైనా హెల్ప్ చేయమని ఎందుకు అడుగుతున్నామా నేను. ఇప్పుడు కూడా మా వాళ్ళ చుట్టాలు కూడా ఇవ్వాలనుకుంటే కూడా ఇస్తారు. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే అట్లా ఇన్స్టాగ్రామ్లో అట్లా పెడుతుర్రు వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయని. వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఇంకేంది అన్నట్టుగా ఇప్పుడు ఇంకా నన్ను అప్పు అడుగుతారు. కొంచెం 10,000 ఇవ్వ, 5,000 ఇవ్వ, 2,000 ఇవ్వ, 3,000 ఆ 2,000 10,000 నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు అందరిని ఫోన్ చేసి అడుగుతామని ఇంకా ఇట్లా అడుగుతారు అందరు. కనీసం ఆ ప్రభాస్ అన్న చూసి నేనేం చేయకుండా నా పేరు ఇట్లా చెప్పారు అనుకో, ఆ సార్ అన్న కొంచెం ఏమైనా యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ సార్ కూడా ఇంతవరకు ఏం తీసుకోలేదు. అసలు ఆ న్యూస్ రాకుంటే ఎవరైనా హెల్ప్ చేసి ఆయన బతుకుతుండే. ఆ న్యూస్ వచ్చే వరకే ఎవరు డబ్బులు వేయలేరు. కావాలంటే మీరు కాల్లో అవి చూసుకోండి, లిస్ట్ ఉంటే కదా ఎవరెవరు వేసారని చూసుకోండి. న్యూస్ వచ్చింది కదా, ఎవరు ఒక డబ్బు వేయలేరు. అది ఒకవేళ ఆయన అట్లా న్యూస్ రాకుంటే ఏమైనా చేసినేమో అని నాకు అనిపించింది. అంటే వీళ్ళందరికీ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్. గబ్బర్ సింగ్ క్లోజ్. పోయిన సంవత్సరం పోయి నేను చేత కాకుండా పోయిండు. వాళ్ళ అక్క చనిపోయింది ఆ రోజు. వాళ్ళ అక్క చావుకు రాలైనా పవన్ సార్ దగ్గర పోయిండు. పోయి సార్ నాకు ఇట్లా సార్ అంటే 2 లక్షలు ఇచ్చిండు పోయిన సంవత్సరం. ఇచ్చిండు, హెల్త్ చూయించుకో, ఎవరన్నా డోనర్స్ ఉంటే చెప్పు, నేను ఆప్షన్ చేస్తాను కూడా చెప్పిండు. చెప్తున్నాం కదా ఈరోజు మంచిగా ఉంటే ఆయన మంచిగా ఉన్నా అన్నట్టుగా నేను నడిచిపోతుందో లేదు, నాకు ఇట్లుంది మళ్ళీ రేపు ఏమవుతుందో అనే ఆలోచన లేదని. ఈయన అడగటం అడగట్లేదు, అడగటం మళ్ళీ మొహమాటం ఎక్కువైనా. మొహమాటం అస్సలు అడగడు. అసలు 10 రూపాయలు అప్పు చేయడు ఆయన. అందరికి ఇచ్చే చేయ కానీ అడుకునే చేయ కాదమ్మా ఆయనది. ఈరోజు మాకు అందరికి అడుకోవాల్సి వస్తుంది. అట్లా పెట్టిండు మా ఆయన. గవర్నమెంట్ జాబ్ అన్నా పింఛన్ వస్తుందమ్మా. అట్లా కూడా లేకుంటే ఏది అసలు ఏం లేదు. ఇల్లు కూడా సగం చూసినగా యూట్యూబ్లో అదే ఇల్లు. ఆ ఇల్లు కూడా ఏమి క్లెయిమ్ కాలేదు. మా అత్త కూడా బాగాలేదు. ఇప్పుడు ఆమెను చూసేటోళ్ళు కూడా వాళ్ళు లేరు. ఏం చూసినా నేనే చూడాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటున్నాయి నేను చూస్తాను. ఆ పరిస్థితి ఉంది మాది. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో అవే పెడుతున్నారు. అల్లు అర్జున్ అంట మా పెద్ద బాబుకు 50 లక్షలు ఇచ్చిందంట, చిన్న బాబుకు 50 లక్షలు ఇచ్చిందంట, నాకు 50 లక్షలు ఇచ్చిందంట. అక్కడ ఇంతమంది ఉన్నారు కెమెరా వాళ్ళకి తెలియదు వచ్చింది రాని. ప్రతి ఒక్కటి ఇట్లా పెడుతుంటారు న్యూస్లో. ఇచ్చిరు చాలామంది ఇచ్చిరు, వేయలేని కాదు. కానీ హాస్పిటల్లో ఖర్చు అయినాయి ఒక 5 లక్షల దాకా 3 రూపాయలున్నాయి. మళ్ళీ పిఆర్కేలు మాత్రం వాళ్ళు ₹1 తీసుకోలేపాము. వాళ్ళే చూసారు అన్నీ. వాళ్ళు ఏం తీసుకోలేక మాకు ఖర్చు అయింది అంతే. 8 మంది ఉన్నాం అక్కడ హాస్పిటల్లో 15 రోజులు. 4 ఏమో హోటల్లో ఉన్నారు, రూమ్ తీసుకొని రోజుకు 3,000. మేము 8 మంది భోజనాలకు దానికి మార్చిలు ఖర్చు అయినా. కానీ హాస్పిటల్లో మాత్రం ఏం ₹1 ఖర్చు కాలేదు. వాళ్ళే చూసుకోరు. వాళ్ళే చూసుకోరు. అంతా వాళ్ళే చూసుకోరు. ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళే చూసుకోరు. ఒక్క రోజులో లేచి నడిచిండమ్మ. అసలు అప్పుడు కూడా ఫస్ట్లో తీసిపోతే మంచిగా ఉంటుండే అనిపించింది. నాకు ₹3 అస్సలు నచ్చలేదు. అన్ని పైసలు తీసుకోవడం అసలు ఏం ట్రీట్మెంట్ చేయాలి. 4 సంవత్సరాల నుంచి మీరు డోనర్ కోసం ఎప్పుడు వెతకలేదు? చేసినాము. చేస్తే ఎవరు చూసినా 50 లక్షలు 60 లక్షలు 1000 కాదు లక్షలు. ఇప్పుడు ఒకవేళ నేను ఇల్లమ్మి చేపిద్దామన్నా మాకు ఇల్లంతా కూడా 50 లక్షలు రావు. ఎటు కాకుండా అవుతుంది. అది అడుగుతారు, ఇస్తా అంటారు కానీ అట్లా అంటారు. ఇంట్లో చేపిద్దామంటే మాదేమో ఎవరిది కలవదు, మా అత్తమ్మదే కలుస్తుంది. ఆమె కొంచెం ముసలామె, ఆమె ఇట్లా ఇస్తుంది. మా మరదలు కలుస్తుంది. 4 హెల్త్ కూడా బాగాలేదు కొంచెం. ఇంట్లోదే తీసుకోవాలని చెప్పిండు డాక్టర్. చనిపోయే ముందు కూడా చాలా మంది ఫోన్ చేసి ఇస్తానిక వాళ్ళు కూడా 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు. 6 లక్షలు మా దగ్గర ఉంటే మీకెందుకు ఫోన్ చేసి మేము అడతాం, మేమే చేయించుకుంటాం కదా. అది పరిస్థితి అమ్మా. ఇంతమంది హీరోలు ఒక్క హీరో నాకు అది చాలా బాధ ఉందమ్మా. మన గబ్బర్ సింగ్ టీం అందరూ వచ్చిర్రు, అంతా చేసిర్రు. వాళ్ళే తీసుకొస్తా అని చెప్పారు. మనోజ్ బాబు దగ్గర తీసుకొస్తా, కవిత దగ్గర తీసుకొస్తా, ఈ పండుగ అయిపోయినా తీసుకొస్తా అని చెప్పారు. ఇంకా తీసుకుపోలే. ఎప్పుడు తీసుకొస్తారో తీసుకొస్తారో వచ్చాను. ఎప్పుడు తీసుకొస్తారో తెలియదమ్మా. ఏం లేదమ్మా నాకు. ఇప్పుడు నేను బయటకు పోయి ఏం పని చేయలేను. నేను చేసుకుంటే నాకు ఒకరు పోయి ఇచ్చేది అవసరం లేదు. నేను పోయి చేసుకొని బతుతా. కానీ లేదు, అట్లా లేదు నాది పరిస్థితి. ఏమన్నా నాకు ఏదైనా హెల్ప్ చేస్తారేమో అన్నట్టుగా బాధ తప్పించి ఇంకేం లేదు నాకు. సో నెలకి డయాలసిస్ అంటే ఈవెన్ మా మదర్కి కూడా సేమ్ ప్రాబ్లం, కిడ్నీస్ ఫెయిల్యూర్. 50,000 నుంచి ₹1,00,000 వరకు ఈజీగా ఖర్చు ఉంటుంది ఎవ్రీ మంత్. సో ఈ ఖర్చు అంతా ఎలా పెట్టినవారు ఈ 5 సంవత్సరాల నుంచి? షూటింగ్ చేస్తున్నాడు కదా అప్పుడు, అన్ని చేసుకున్నాడు. అన్నీ చెప్తున్నా కదా, మంచి చూసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. సగం ఇల్లు వరకు గట్టు కట్టిండు. మొత్తం 3 అంతస్తులు కట్టి మా 2 కొడుకులు పెళ్లి చేయాలని ఆయన కోరిక. అది ఆడికే స్టాప్. అప్పటి నుంచి హాస్పిటల్లో పొంటి తిరగడం అయ్యా. అంత అమౌంట్ ఆయన పెట్టుకున్నాడు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఆయన కాయిన్స్ పెట్టారు.
ముందంతా ఆయనే పెట్టుకున్నాడు. ముందంతా ఆయనే పెట్టుకుండు, అంత ఖర్చు అంతా ఆయన పెట్టుకుండు. తర్వాత ఆయన లేవు పైసలు, ఆయన ఎవరిని అడగలేకపోతుండు. నేను ఆ దోశ చెప్పడం, ఈ దోశ చెప్పడం, వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడం, అన్న ఇట్లా సంగతి అన్న ఇట్లా సంగతి అన్న అంటే లాస్ట్కి మా పాప రోషన్ అన్నట్టు ఫోన్ చేస్తే ఆయన వస్తే అప్పుడు మాకు కొంచెం వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోతే పోయిన సంవత్సరం మంచిగా ఉన్నాడు. మళ్ళీ కొన్ని 4 నెలల కింద చాలా డల్ అయిపోయాడు. అప్పటికి పోదామంటే రాడు, ఆయన డబ్బులు కదా. మళ్ళీ నేను ఎవరిని అడగాలి? పోదామంటే రాడు. ఉన్న బంగారం అంతా కూడా పెట్టేసి మేము చూపించినాం. ఒక ఇల్లే ఉంది అంతా తప్పించి ఇంకేది, అది కూడా 3 పొత్తులు ఆ ఇల్లు, 3 అన్నదమ్ములు. ఈయనే పెద్ద, ఈయననే అందరం చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన లేనప్పుడు ఇంకొకరు చూస్తారమ్మా. ఇంకా అన్నదమ్ములు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళకే ఉన్నది. ఈయననే అందరిని చూస్తాడు, చుట్టాలనైనా ఇంటోళ్ళనైనా మా ఇంటోళ్ళనైనా మేమైనా అంతా ఆయనే. ఏమనంటే తాగి పబ్బులలో ఆడతారు, ఇట్లా కొంచెం మంది న్యూస్ చెప్తారు. తాగి పబ్బులలో ఆడితే మమ్మల్ని ఇట్లా చూసుకుంటాం అయినా మరి అట్లా చెప్పడం. పాప పెళ్లి చేసిండు, ఇంకా నేను పాప పెళ్లి చేసిండు. ఇంకా సో 2 అబ్బాయిలు ఇప్పుడు కూడా జాబ్ చేయట్లేదు. ఎప్పుడు ఏమో సోర్సు పెట్టిస్తాను కదా, ఏమో జాబ్ పెట్టిస్తారేమో అని చూస్తున్నాం. లేకన్నా నేను చెప్పిన మార్కెట్ పోమ్మా, 2 కలిసి పోండి చేయండి అని చెప్పిన. ఇప్పుడు పూజ చేపియాలి ఆయనకు, చేపించినాక ఇప్పుడు వెళ్తారు. ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగున్నప్పుడు కూడా 2 అబ్బాయిలు ఏం పని చేయట్లేదు, ఇంట్లోనే ఉంటారు. అంతే చేయనివ్వదు. నేను ఎందుకు చేస్తారు మీరు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను, నేను చచ్చేదాకా నేనే చూసుకుంటాను అంటే ఆయన అట్లా మాట్లాడుతుండే. కానీ నాకు ఇట్లా అవుతుంది, నాకు పిల్లలు ఏమవుతారు అనే ఆలోచన లేకుండా ఆయనకు కూడా తెలియదు కదా ఇట్లా అవుతుంది. ఏదున్నా నేను చూసుకుంటా, ఏదున్నా నేను చూసుకుంటా ఇట్లా అనుకుంటుండే. కానీ ఇట్లా నాకు ఇట్లా అయిపోతుంది అని ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేడు. అసలు నేను కూడా అనుకోలేను నాకు ఇట్లా అవుతుంది. కాకపోతే 5 నెలల నుంచి మాత్రం చాలా బాధపడ్డాడు. కొంచెం ఆయన భయమైంది ఆయనకు, నాకు ఏమవుతుందో, నా పిల్లలు ఎవరు చూస్తారో, నాకు ఏమవుతుందో, నా పిల్లలు వచ్చి కొంచెం భయపడ్డాడు, చాలా భయపడ్డాడు. కొంచెం చెప్పలేడు, లోపలనే అనుకుంటుండే. నేను ఇంత కష్టపడి అందరూ పెట్టినా కానీ నీకేం పెట్టలే నన్ను పట్టుకొని ఏడుస్తుండే రోజు నైట్. హాస్పిటల్లో కూడా బాగానే మాట్లాడారు కదా ఐసీయూలో. లాస్ట్ బోడుప్పల్లో కాదు, ఒకటే మాట, లాస్ట్ బోడుప్పల్లో మాట్లాడిన ఒక్కటే మాట, మళ్ళీ ఒక్క మాట మాట్లాడలే. 3 వారాలు ఉన్నాం, 3 వారాలు అసలు ఆయన ఏమి తినలే, మంచినీళ్ళు కూడా తాగాలి. ఒక్కరోజు బోడుప్పల్లో ఇడ్లీ తిన్నాడు, కొంచెం కాఫీ తాగిన అంతేమా. అసలు ఇంకా 3 వారాలు అసలు ఏం తినలే, అసలు కళ్ళు కూడా తెరవలేదు. కళ్ళు ఇట్లా చూస్తుండే తప్పించి ఏం లేదు. పోదామా అంటే ఇట్లా తప్పించి ఇంకేం లేదు, మాటలే ఏం లేదు. ఆయన ఏం చెప్దాం అనుకుంటో ఏందో ఏం లేదు. ఇక లాస్ట్ ఇక్కడ హోల్డ్ చేస్తా అని చెప్పారు. అదే రోజు నైటు ప్రాణాలు ఇక్కడ హోల్డ్ చేస్తా అని చెప్పారు. ఇక్కడ హోల్డ్ చేస్తాము, ఎందుకంటే నాకు ఆక్సిజన్ 3 వారాల నుంచి పెడుతున్నాం కదా, అట్లా కూడా ఇన్ఫెక్షన్ అవుతుందమ్మా, ఈరోజు కంపల్సరీ హోల్డ్ చేస్తామని చెప్పారు. అట్లా చేస్తే మళ్ళీ ఆయన తట్టుకుంటూనే చేస్తాము, లేకుండా చేయమమ్మా అని చెప్పారు. ఆ రోజే నాకు భయమైంది, ఆ రోజే అట్లా అయిపోయిందమ్మా, చాలా అదైపోయింది. అసలు ఎప్పుడు అనుకోలేనమ్మా ఇట్లాంటి రోజు. మా ఇంటికి చాలా మంది ఇంటర్వ్యూ కూడా చేస్తుండే, మామూలుగా చేయడానికి ఇట్లా వద్దు చేయొద్దు అంటుండే. అట్లా చెప్తుంది నేను, మిమ్మల్ని పోవద్దు చెప్పొద్దు అని అంటుండే. ఇప్పుడేమో నేనే అందరికి ఏమైనా సాయం చేయండి అని. ఇప్పుడు నా పరిస్థితి అట్లా అయిపోయిందమ్మా. ఇప్పటికీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి ఎంతమంది చెప్తారు, విజయశాంతి వచ్చిందంట, జయసుధ వచ్చిందంట, రామ్ చరణ్ వచ్చిందంట. అక్కడ ఆయన చనిపోయాడు, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, నాకు అప్పటికి తెలియదు చనిపోయాడు అని. ఆయన ఐసీలు వేసారు కదా, అప్పుడు కూడా రామ్ చరణ్ ఉపాసన ట్రీట్మెంట్ చేపిస్తారు, శంకర్ కానీ చూపిస్తారు. ఇంకా నేనేం చెప్పము. ఫేక్ న్యూస్. మళ్ళీ ఇంకోటి మీరు గమనించారు లేదు, కోట శ్రీనివాస్ సాగుకు పోయారు అందరూ, ఈయన అక్కడ పెట్టి వాళ్ళని అక్కడ పెట్టి వీళ్ళంతా వచ్చిరని చూపిస్తారు. ఆయన షూటింగ్కి వచ్చిరంట, ప్రకాష్ రాజు కూడా వచ్చిందంట, అంటే చూపిస్తారు అన్నీ. ఇట్లా ఎందుకు ఫేక్ న్యూస్లు పెడుతున్నారు నాకు అసలు అర్థమవుతుందమ్మా. ఆ చుట్టాలు సాయం చేద్దాం అనుకుంటారు, వాళ్ళు కూడా సాయం చేయడానికి వస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, అందరు ఇచ్చారు, చాలా డబ్బులు ఉంటే నేను ఎందుకు అడుగుకుంటామమ్మా. ఎంత వచ్చినాయి మా టైంలో? చాలా ఫోన్పే అకౌంట్స్ ఇవి వచ్చినాయమ్మా. ఒక 7 లక్షలు 8 లక్షలు వచ్చినాయి, 7 లక్షలు వచ్చినాయి, 7 లక్షలు 8 లక్షలు వచ్చినాయమ్మా. వచ్చినాయి. బోడుప్పల్ని 5 లక్షలు అయినాయి, చెప్పిన కదమ్మా 5 లక్షలు అయినాయి. మళ్ళీ ఇక్కడ అక్కడైతే ట్రీట్మెంట్ చేసిన రూపాయి తీసుకోవాలి, మాకే ఖర్చు అయినాయి. ఆ రూమ్ కానీ భోజనం కానీ. మళ్ళీ చావు చేసినాము, 3 రోజులు చేసినాము, 5 రోజులు ఆయన పైసలతోనే. మేము ఏం సంపాదించలే కదా, మా పిల్లలు కూడా ఏం సంపాదించలే, ఎవరు చుట్టాలు కూడా 1 రూపాయి ఇవ్వలే, ఆయన పైసలతోనే అన్ని 10 రోజులు నిర్మాషకం అన్నీ చేసినాము. మళ్ళీ ఇప్పుడు సోమవారం మళ్ళీ ఒకటి చేయాలి.
ఇప్పుడు దాని డబ్బులు దాని గురించి తల్లాడుతున్న అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నా, ఎవరైనా సాయం చేయండి, ఎవరైనా సాయం చేయండి అని. ఎవరు ఫోన్ ఇస్తారు, ఎవరు రారు. ఒక్క ఫ్రెండ్ కూడా ఇప్పటిదాకా వచ్చి ఎట్లా బతుకుతారు, ఎట్లున్నారు, ఏందని కూడా అసలు. ఆయన ఉన్నప్పుడేమో రోజు 10 మంది దోస్తులు వస్తుండే, మంచి మందు కొట్టి తాగి చేసి తిని చేసి పోతుండే. ఇప్పుడు ఒక్క ఫ్రెండ్ వస్తలేడమ్మా, కనీసం మీరు ఎట్లా ఉండరు అని కూడా అడగడం. ఆయన కూడా తాగేవారు అంటే మామూలుగా దోస్తులు అప్పుడు మంచిగా ఉన్నప్పుడు కూడా నేను తాగుతుండే కదా, హెల్త్ బాగాలేడు, అప్పుడు తాగలేడు. మా మంచిగా ఉన్నప్పుడు వస్తుండే రోజు 10 మంది వస్తుండే ఇంటికి. ఇప్పుడు ఒక్క దోశ వచ్చి మాట్లాడతలే, కనీసం మీరు ఎట్లా రమ్మా అని అడతలే. ఒక మస్తానంటే ఆయన మాత్రం పాషన్న వరంగల్ ఉంటారు ఆయన ఫ్రెండ్సే, వాళ్ళు మాత్రం ఫోన్ చేసి మాట్లాడతారు, ఎట్టుంటారు, ఏంది, ఏం కథ, వస్తున్నా, మంచిగా ఉండండి, ఏమైనా ప్రాబ్లం ఉందా ఇట్లా అడుగుతారు తప్పించి ఇంకా ఆయన ఫ్రెండ్స్ ఎవ్వరు ఫోన్ చేయరమ్మా. ఇవంతా ఈ చెడు వ్యసనాలు అంతా అవే. అప్పుడు ఆయన బాగా పైసలు ఉంటుండే, బాగా తాపించి పంపిస్తుండే, మంచిగా వస్తుండే. ఇప్పుడు ఎవ్వరు వస్తారు అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఆయన డైజెస్ట్ అయినప్పటి నుంచి బంద్ చేసారు. ఇప్పుడు మా పిల్లలు తిడతారు కదా, ఆయన తాగితే మీరు తాగితే ఆయన కూడా తాగుతారు మా డాడీ అన్నట్టుగా కొంత బంద్ చేసారు. ఎవరు బాగా క్లోజ్ ఆయనకి ఇండస్ట్రీ నుంచి? ఆయనకు ఎవరు అంటే బాగా అంటే ఎన్టీఆర్ అంటే బాబాయ్ బాబాయ్ అని పిలుస్తుండే అని చెప్పిండు నాకు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ అంటారు. మన రవితేజ క్రిష్ అని పిలుస్తుండంట. చాలా మంది మంచిగానే, ఈ సోను సూద్ కూడా మంచిగా మాట్లాడుతున్నాయి. ప్రతి హీరో మంచి మాట్లాడిండంటమ్మా, ప్రతి హీరో మంచిగా మాట్లాడుతున్నాయి. మళ్ళీ వివిఎన్ డైరెక్టరు ప్రతి సినిమా ఆయనతో చేసిండు. ఆయన కూడా ఒక్కసారి ఫోన్ చేయలే, కనీసం ఆయనకి హెల్ప్ కూడా చేయలేమ్మా. ఒకరోజు ఆయన ఇంటికి కూడా పోయినంటమ్మా, ఆయన హెల్ప్ చేసిండో చేయలేడు అని చాలా బాధపడి వచ్చిండు కానీ చెప్పలేడు నాకు. అదేంటిది నాకేం చెప్పలేడు. అక్కడ వెళ్ళేది వచ్చిందంట కానీ మళ్ళీ ఆయనకు పైసలు ఇచ్చిండా ఇయ్యలేడా మరి ఏం చెప్పలేదు. ఆ పవన్ కళ్యాణ్ ఇచ్చిండని చెప్పాడు, ఆయన గురించి చెప్పలేదు కానీ 3 రోజుల దాకా బాధపడ్డాడు. మరి ఎందుకు బాధపడో చెప్పలేదు. 20,000 ఇచ్చిండంట వివినాయక్. ఏడు చూసి మా ఇంట్లో మీరు వచ్చి చూడండి, ఫోటోలో కూడా గాడ్ ఫాదర్ అని రాసి పెట్టుకుండే. 7 పోయినా నా గాడ్ ఫాదర్ వివినాయక్ అంటుండే. అట్లాంటి ఆయన మనిషి కూడా కనీసం వచ్చి చూడలేడు, కనీసం అమ్మ నేనున్నామ్మా అని కూడా చేయలేదు. మా పిల్లలకు చేయకండి, కనీసం నాకు సాయం చేయండి అని కూడా చేయలేడం. వచ్చి కనీసం పలకరేయలే, ఫోన్ చేయలే, కనీసం ఆయన వచ్చి కూడా చూడలేడు. ఆయన ప్రతి సినిమాలో అయినా ఏడైనా ఎక్కడ ఇంటర్వ్యూ అయినా చూడండి, ప్రతి ఇంటర్వ్యూలో ఈ వివినాయక్ నా గాడ్ ఫాదర్ అంటుండే. వాళ్ళ ఇంటికి పోతే 20,000 ఇచ్చి పంపించినంట. నాకు చెప్పలే కూడా చెప్పలే. 3 రోజులు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డారు అంటే ఎంత పెద్ద డైరెక్టర్, నేను ఎన్ని సినిమాలు చేసినా నా హెల్త్ బాగాలేదని పోతే 20,000 ఇచ్చి పంపించింది నాకు అన్నట్టుగా బాధపడ్డాడు. చెప్పుకోలేడు ఎవరికి, లోపల చాలా బాధపడ్డాడు. సో మూవీస్ చేసినప్పుడు ఆ మూవీ జర్నీ ఎలా ఉండేది? సినిమాలు చేసే టైంలో మంచిగా ఉన్నాడమ్మా, మంచి టైంకి పోతుండే. పొద్దున 6 గంటలకు పోతుండే, సాయంత్రం 6 గంటలకు వస్తుండే. వచ్చినా కూడా ఇంట్లోనే తాగుడైతే ఎవరైనా తాగుతారు కదమ్మా, మామూలుగా ఇంట్లోనే తాగుతుండే. ఇంట్లోనే తాగి ఇంట్లోనే ఉంటుండే కానీ బయట రోడ్ల మీద తాగబోతుండమ్మా. ఆయన ఏమనంటే క్లబ్లలో తాగిండు, తాగి హెల్త్ ఖరాబ్ చేసుకున్నాడు, ఇట్లా కొంచెం న్యూస్ పెట్టిరు. తాగుతుండే, తాగడానికి కాదు అంటే ముందు ఆయన మంచిగా ఉన్నప్పుడు తాగుతుండే, రోజు తాగుతుండే. మంచిగా ఉన్నప్పుడు ఇంటికి తెచ్చుకొని తాగుతుండే, ఇంట్లో కూర్చొని తాగుతుండే. ఇప్పటికైనా తెలియదు ఇంకా కిడ్నీ ఖరాబ్ అయింది, హెల్త్ బాగా. అప్పుడు మాకు ఎవరికి తెలియదు, తర్వాతనే తెలిసినాక బంద్ చేసిండు. మధ్యలో ఆయన ఇంకొక 2 నెలలు అయితే 3 నెలలు చనిపోతాడు అనగా మరి ఆయనకి ఏమనిపించిందేమో ఒక 2 సార్లు 3 సార్లు తాగిండు, సిగరెట్ తాగిండు, మందు తాగిండు. ఏమనుకుంటావు ఏమో మరి. అదే ఒక్కసారి మాత్రం ఎందుకు తాగుతున్నావు, అన్ని బంద్ చేసినావు కదా అంటే నాకు నిద్ర పడతలేదు, మరి నేనేం చేయాలి, నిద్ర పట్టకుంటే తాగితే నీకు మంచిది కాదు కదా, తాగంటే నేను తాగాలని షోగా నాకు నిద్ర పడతలేదు. ఒక్క మధ్యలో మాత్రం ఒక 2 సార్లు 3 సార్లు తాగండి అమ్మ, అంతేగాని రోజు. అప్పుడు డైలీ తాగుతుండే, షూటింగ్కి రాగానే తాగుతుండే. అప్పుడు మంచిగా ఉంటుండే. మళ్ళీ పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతుండే, షూటింగ్ ఉందంటే మాత్రం ఎక్కడ ఉన్నా వచ్చేస్తుండే. టైంకి పోతుండే, టైంకి వస్తుండే. ప్రతి హీరోతో చేసిన, మోహన్ బాబుతో కూడా చేసిన, ప్రతి హీరోతో చేసాడు. ఏ హీరోతో చేయలేడు. మన కొత్త హీరో ఎవరేమో, ఆయన పేరేం పేరు, ఆయన కొత్త హీరో ఆ సారు, ఆయనకైతే తెలంగాణ 2 లక్షలు ఇచ్చిండమ్మా, చెప్పి పంపించండి. ఆయనతో ఒక్క మూవీ చేయలేడు పాపం, ఆయన దేవుడు. అసలు ఆయనతో మూవీ చేయలేదు అసలు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలియంగానే 2 లక్షలు చెక్ పంపించాడమ్మా. మరి ఇంతమంది హీరోలతో చేస్తే ఒక్క రూపాయి పంపించలే, కనీసం ఫోన్ కూడా చేయలేదు, కనీసం వచ్చి ఆయన చావు కూడా చూడలేరమ్మా. అది నాకు చాలా బాధ ఉంది. నాకు పైసలు చేయకుండా పర్లేదు కానీ వచ్చి ఎంతమంది హీరోలతో చేసిండు, ఒక్కళ్ళన్నా వచ్చి చూసుకోలేదు. అది నాకు చాలా బాధ ఉంది. శ్రవంతి గారు, మీ వీడియోస్ ఎక్కువ చూసాను నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ 3 వీక్స్ మీరే హాస్పిటల్లో ఉండి మొత్తం అందరితో మాట్లాడుతూ నెంబర్స్ అన్ని డిస్ప్లే చేసి మీరే చేశారు కదా. ఏం జరిగింది మొత్తం అంతా 3 వారాలు?
ఎంతవరకు మీకు హెల్ప్ వచ్చింది? ఎవరెవరు హెల్ప్ చేశారు ఏంటి? మాకు ఒక 8 lakhs వరకు వచ్చిందండి. మ్మ్. ఇక్కడ ఫస్ట్ బోడుపల్ ఆర్బీఎం హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ హరీష్ రావు అంట, తను హెల్ప్ చేసిండు 1 lakh వరకు. తర్వాత తనతోటి హరీష్ రావు గారు పిఆర్ఎస్ పార్టీ. తనతోటే ఉంటాడు రైట్ హ్యాండ్ మెట్టు సాయి అన్న హెల్ప్ చేసిండు అక్కడ వరకు అయితే. తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసరికి విశ్వక్సేన 2 lakhs. జట్టి మూవీ హీరో కృష్ణమాన్యన్ తను చేసిండు అంతే. ఇంకా బయట ఈ ఫోన్ పేస్ వీటి నుంచి మొత్తం డాడీ ఫ్యాన్స్ మాత్రమే. తక్కువ వచ్చింది అక్కడ వరకు. ఇక అందరూ 1 రూపీ 10 రూపీస్ 20 అని 100 అంతే. ఎవరితో వచ్చిందని తల ఇచ్చారు. సో ఇండస్ట్రీ నుంచి మీరు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు? లేదు, అంటే ఆ టైంలో ఆయన కాంటాక్ట్స్ ఫోన్లో తీసుకుని మాట్లాడి తెలియదు అసలు. మేము డాడీతో కూడా ఎక్కువ షూటింగ్స్కి అట్లా ఏం వెళ్ళాము అసలు, ఎక్కువ బయటికి ఏం రాము అసలు. ఇట్లా కెమెరా ముందు ఇదంతా ఫస్ట్ టైం మేమైతే డాడీ నుంచే. అట్లా ఎవరి కాంటాక్ట్ నెంబర్ లేదు. ఉంది అంటే ఇక బసింగ్ టీం వాళ్ళదే. ఆ బాబాయ్ వాళ్ళతో అన్నీ చెప్తానే ఉన్నా, అడుగుతున్నా ఎక్కడికన్నా ఏమన్నా హెల్ప్ అడుగుదామని చెప్పి. వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ కుదరలేదు. అందరు అంటే చిరంజీవి వాళ్ళ మదర్ కూడా అప్పుడు బాగాలేదంట. అంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాం, వాళ్ళ మమ్మీ బాగాలేదని చెప్పేసరికి అక్కడ డ్రాప్ అయిపోయినాం. ఇక పెద్ద వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మంచు విష్ణుకి కాల్ చేసాం. అసలు ఎన్ని కాల్స్ చేసినా వాళ్ళ పిఏ బయట ఉన్నాడు. ఇదే ప్రభాస్ అసిస్టెంట్కి కాల్ చేసిన, ప్రభాస్ సీను, తనకు కాల్ చేసి కూడా డాడీవి పిక్స్ పంపించిన, ఎంత సీరియస్గా ఉన్నాడు, ఐసీలో ఉన్నాడు, కొంచెం చెప్పండి అంటే తను కూడా చెప్తా అమ్మ బయట ఉన్నాడు అంతే. ఇదే ఎవరిని అడిగినా కానీ ఇండస్ట్రీ వాళ్ళని ఎంతమంది కాల్ చేసినా కానీ ఇదే. దిల్ రాజు అసిస్టెంట్ ఆర్బీఎం హాస్పిటల్కి వచ్చిండు, తను వచ్చి డాడీని చూసిండు, ఇట్లా ఉందని చెప్పి డాక్టర్తో మాట్లాడిండు, హెల్ప్ చేస్తాము దిల్ రాజు సార్ తను చేస్తా అని చెప్పిండు అంతే. అసలు ఒక్క 1 రూపీ కూడా హెల్ప్ చేయలేదు, జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోయాను. ఎలా ఉండింది హాస్పిటల్లో 3 weeks పిల్లల్ని చూసుకుంటూ, మీ మదర్ని చూసుకుంటూ, ఆయన హాస్పిటల్ ఐసీయూలో ఉండి హెల్ప్ కోసం అందరిని అడుగుతూ, మీడియాని ఫేస్ చేస్తూ, ఎలా ఉందా 3 వారాలు? చాలా కష్టంగానే ఉండే. మళ్ళీ బయట ఇట్లా ఫేక్ న్యూస్లు, ఇంకా ఫేక్ న్యూస్లు ఎక్కువైపోతున్నాయి. 50 లక్షలు ఇచ్చాము, 20 లక్షలు ఇచ్చాము. దానివల్లనే నేను ఒక వీడియో తీసి పెట్టాను. నాకు ఇట్లా కాల్ వచ్చినప్పుడు నేను నిజమే అనుకుంటా కదా అది, ఎందుకంటే మేము ఉండే సిచ్యువేషన్లో ఏ కాల్ వచ్చినా అది నిజమే అనుకుంటాం. ఎందుకంటే ప్రభాస్ నుంచి అంతే వచ్చింది, ఇప్పుడు కవిత పిఏ అని చెప్పి కూడా మాకు అంతే కాల్ చేసిండు. నేను అదే జస్ట్ మీడియాతోటి కాల్ వచ్చిందని చెప్పిన అంతే. వాళ్ళు ఏం చేసారు, ఒక్క మీడియా నుంచి మిగతా మీడియాస్ వాళ్ళు మరి ఎవరో తెలీదు, యూట్యూబ్ ఛానల్స్ ఎవరని తెలీదు, అన్నీ హెల్ప్ చేసేసిండు, ఇచ్చేసిండు అని చెప్పడం. నేను ఒక వీడియో తీసి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే ఫేక్ న్యూస్ ఎందుకు చేస్తున్నారు అసలు కదా. నేను అంత డైరెక్ట్గా చెప్పిన, ఇవ్వలేదు మాకు, ఓన్లీ కాల్ మాత్రమే వచ్చిందని చెప్పిన. కానీ అదే మరి న్యూస్ తను చూసి తను ఏమన్నా రియాక్ట్ అవ్వాలి, చెప్పాలి తను కూడా నేను ఇవ్వలేదని చెప్పి. తను అట్లనే చేసిండు, వీళ్ళు అంతే చేశారు. లాస్ట్కి డాడీ లేకుండా పోయింది. సో ఏం కాదమ్మా, సోమవారం పెట్టుకుంటున్నారు కదా, మా సైడ్ మేము కూడా డిస్ప్లే చేస్తాము మీ నెంబరు కానీ మీ స్కానర్ అవంతా. మోస్ట్లీ ఎవరైనా హెల్ప్ చేస్తే ఇప్పుడు ఆయనకు ఆత్మశాంతి ఉండాలంటే ఒక 100 మందికి, మన దగ్గర డబ్బులు అంత 100 మందికి 200 మందికి భోజనాలు పెడదాం అన్నట్టుగా ఆశ తప్పించి ఏదో ఆయన పైసలు తీసుకొని మేము తినాలి అన్నట్టు కాదు, ఆయన ఆత్మశాంతి గురించి చేయాలి అన్నట్టు అంతే. ఖచ్చితంగా మేమైతే చేస్తాము. సో దీని నుంచి ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా, ఇంకెవరిని ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? ఏం లేదమ్మా, కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కదా, కొంచెం నాకు ఏమైనా చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇంక నేనేం చేయలేను, ఆయన లేడు కదా, నాకు ఏమైనా చేస్తే వెళ్ళిపో చాలా అనుకుంటున్నా. నా చేతికి ఇవ్వకుండా నా పేరు మీద ఇస్తే నాకు ఏమైనా వాళ్ళు చూస్తారు కదా పిల్లలు. మా బాబు ఇప్పుడు ఉందని చూసుకుంటుంది, ఆ అత్తగారికి వెళ్ళిపోతే ఒకటి చూస్తున్నాను. హాస్పిటల్ కూడా ఆవిడే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆవిడే ఉంది. ఇప్పుడు కూడా నేను ఒక 2-3 నెలలు ఉండి పెట్టాలంటూ ఉన్నది. వాళ్ళకి కొత్తగూడెం భద్రాచలం వాళ్ళది అత్తగారు. నాకంటూ ఏదైనా కొంచెం ఏదైనా ఉంటే చాలని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఒక్కళ్ళు హెల్ప్ చేస్తే ఆ సోను సూద్ సార్ అయితే కట్టిస్తానన్నాడు, మళ్ళీ ఇంకా తెలియదు కట్టిస్తాడు. ఆ ఇల్లు కట్టించింటే మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసి నా అంతలో నేను బతుకుదాం అనుకుంటున్నాను. నా అంతలో నేను బతకాలన్నా నాకు ఏమంటూ ఉండాలి కదా నా పేరు మీద. అట్లా ఆలోచిస్తున్నా తప్పించినా నేను ఇంకేం లేదు. నాకు అదే బంగారం వేసుకొని తిరగాలి, కార్లలో పోవాలి, అప్పటి నుంచే లేదు నాకు అట్లా. ఆయన ఉన్నప్పటి నుంచే లేదు. అప్పట్లో కార్లు ఏం కొనలేదు. ఇప్పుడు ఉన్న కారు ఆయనదే కారు కొన్నాడు, అదే కారు మెయింటైన్ చేస్తున్నాడు అప్పటి నుంచి. ఒక బుల్లెట్ ఉన్నది ఆయనకు, ఒక బండి ఉన్నది, అవి ఆయన అట్లా ఉన్నాయి.
బాగానే బతికారు ఒకప్పుడు. మంచిదే చెప్తున్నా కదా, ఆయన షూటింగ్ వచ్చిందంటే ఆయన డబ్బులు వచ్చినాయి అంటే వస్తూనే ఫోన్లు చేసుకుంటూ వస్తాడు అందరికీ. ఆ చెల్లెళ్ళకు అక్క కంటే సొంత అక్క అయితే చేయలేడు హెల్ప్. మా కాక పిల్లలకు చిన్న పిల్లలకు చాలామంది ఉంటారు, అందరికి ఫోన్ చేసి అదొకటి పోదాం, సమ్మక్క సారక పోదాం, ఆడికి పోదాం, వీడికి పోదాం, వస్తూనే ఫోన్లు చేసుకుంటూ వచ్చి ఇక తీసుకొని వెళ్ళిపోవడమే. తీసుకొని పోయి హోటల్ పొంటి రూమ్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోవడం అట్లా. కానీ రేపు ఎట్లా అనే మాటను పెట్టుకోలేడమ్మా, ఇట్లా చేసుకుంటుండే. కానీ ఆయన ఎవరిని ఒక రూపాయి అప్పడగలేడమ్మా, ఆయన ఇచ్చే చేయి కానీ తీసుకొని చేయి కాదు. ఆయన సంపాదించినా కూడా షూటింగ్ కార్డు సంపాదించినా కూడా హాస్టల్లో ప్రతి నెల 50,000 పంపిస్తుండే. అది మన బోడుపల్లినే ఉంది హాస్టల్ కూడా, చిన్న ప్రతి నెల పంపిస్తుండే. కావాలంటే మేము అక్కడ కూడా అనుకోండి, వాళ్ళు కూడా 2-3 సార్లు ఫోన్ చేసిండు నన్ను, మాకే లేదు ఇప్పుడు మేమేమి పెట్టాలమ్మా అన్న. అట్లా పెట్టిండు ఆయన, అందరికీ ఇట్లా పెట్టిండు. ఇప్పుడు నా పరిస్థితి మా అత్తకు కూడా మాగలేదు, పాపం ఆమెను కూడా చూసుకుంటారు, ఏం చూసుకుంటే నేనే చూసుకోవాలి. మా మధ్యలో ఏం పని చేయరు. వాళ్ళ మదర్ ఇంకా ఉన్నారు? ఉన్నది ఆమె నడవలేదు, ఆమె కూడా హెల్త్ బాగాలేదు. సడన్గా ఏమైనా అయినా కూడా నేనే చూసుకోవాలా, నా దగ్గర డబ్బులు ఉంటేనే నేను చూసుకుంటాను, నా డబ్బులు లేకుండా నేనే చూసుకుంటాను. ఇప్పుడు మా మధ్యలో ఏం పని చేయరు, వాళ్ళు ఏం చేయరు, చూడరు, ఏం చూసినా ఇప్పుడు నేనే చూడాలి. ఆమె గురించి అయినా కనీసం నా గురించి నేను ఎక్కువ చేస్తే చాలనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు డిస్ప్లే అయితే చేద్దాము, నెంబర్లో అంతా స్కానర్ కూడా నాకు ఒకసారి పంపించండి, నేను మొత్తం స్క్రోల్ చేద్దాం ఇక్కడ.